హలో ఫ్రెండ్స్, ఈరోజు 34 సైజు బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తా. మెజర్మెంట్ ప్రకారం కటింగ్ చేసి చూపిస్తా. హైట్ 14, ఖర్చులతోటి కలిపి 15 తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 15 ఉంది. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, 6.5 అయినా తీసుకోవచ్చు. 6.5 ఇంకొక 2 గీతలు ఎక్కువ తీసుకోవచ్చు, మన ఇష్టం. నేను పాదకు వెయిట్ తీసుకున్నా. ఇటు సైడ్ కూడా పాదకు వెయిట్ తీసుకుంటున్నా. కరెక్ట్ పాదకు వేడి ఉందా లేదా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇట్లా చేసుకోవాలి. 34లో 4వ భాగం ఎంత వస్తుందో ఇక్కడ వేసుకోవాలి. 8.5. 8.5 దగ్గర ఒక మార్కు, 1.5 ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. ఇక్కడ వేస్ట్ 29 ఉంది. 29లో 4వ భాగం ఎంతనో ఇక్కడ వేసుకోవాలి. 7.5 వస్తుంది. 7.5 దగ్గర ఒక మార్కు, 1 ఇంచ్ డాట్స్ కోసము, 1.5 ఖర్చుల కోసం. ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇది అయిపోయింది కదా. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని రెండింటిని కలపాలి. ఇట్లా ఇప్పుడు గల్లా 3 ఇంచెస్ షోల్డర్కి ఇచ్చిపెట్టి మిగతాది 11.4 నెక్కు ఉంచుకోవాలి. ఇక్కడ కూడా అంతే, సేమ్ బాక్స్ డ్రా చేసుకోవాలి. మన ఇష్టం, ఇక్కడ ఏదైనా డ్రా చేసుకోవచ్చు. బోట్ నెక్ కదా, ఇష్టం. తర్వాత 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, ఇక్కడ కూడా 4 ఇంచెస్ దగ్గర బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఇది ఒక పావు ఇంచ్ తోటి ఇటు అటు తీసుకోవాలి. ఇటు సైడ్ అంతే ఫ్రెండ్స్. 6 మీద పాదకు 7 అంటే 6 మీద 6 గీతలు. ఇక్కడ సేమ్, ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా, ఇక్కడ 8.5, ఇక్కడ 3 మీద 6 గీతలు.
4 ఇంచెస్ ఇక్కడ కూడా 4 ఇంచెస్. ఇంతే ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది బ్యాక్ పార్ట్. ఇంకా లేట్ చేయకుండా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దాం. ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నా, టైం వేస్ట్ కాకుండా. ఉక్కు సైడు 1/2 ఇంచు, కింది సైడు 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనము బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్. ఇక్కడికి మార్కింగ్ చేస్తాం. ఇక్కడొకటి, ఇక్కడొకటి. అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. సరే ఫ్రెండ్స్, ఇది మర్చిపోయినా, బోట్ నెక్ అయితే ఇక్కడ 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి మనము బోట్ నెక్. ఇక్కడ 1/2 ఇంచ్. అయిపోయింది. ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం గీయాలి. ఇదంతా ఇది ఎట్లుందో అట్లా మొత్తం గీసుకుంటూ రావాలి. అయిపోయింది, గీసినాం. తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు తీయడానికి మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా చేసుకున్నాం కదా. ఇక్కడ యాజ్ అట్లనే ఇది కూడా గల్లా బ్యాక్ ఎంత పెట్టినామో ఫ్రంట్ కూడా అంతనే. మీ ఇష్టం ఎంత అని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏదైనా డ్రా చేసుకోవచ్చు. అయిపోయింది. ఇక్కడ హార్మోల్ దగ్గర ఒక 1 ఇంచ్ కంటే ఒక 3/4 ఇంచు మందం వెనుకకు డ్రా చేసుకుని ఇట్లా లైన్ గీసుకోవాలి. ఎందుకంటే మనకు బోట్ నెక్ ఇక్కడనే మనకు షోల్డర్ దగ్గర మనకు ఫిట్టింగ్ రావడానికి ఇక్కడ పెద్దగా పెట్టుకుంటాము, ఈ గల్లా చిన్నగా ఉంటుంది కాబట్టి. ఇక్కడైతే మొత్తం ఇది వస్తుంది, బ్లౌజ్కు ఇలా బుంగలు బుంగలు వస్తుంది. అట్లా రాకుండా ఉండడానికి ఇక్కడ మనం ఎక్స్ట్రా ఎక్కువ కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇట్లా రావాలి. ఇట్లా ఇట్లా చేస్తే ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. ఇక్కడ బుంగలు రాకుండా ఉంటాయి. ఇట్లా ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మార్కింగ్ గీసుకోవాలి. 8.5, 1.5. ఇది యాస్టీజ్గా గీసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు పైనుంచి
10.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 3.5 దగ్గర ఇక్కడ నుంచి 4.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని కలపాలి ఇట్లా. ఇక్కడ నుంచి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ కూడా కలపాలి ఇట్లా. ఇక్కడ 2 ఇంచెస్ ఒక మార్క్ చేసుకొని స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. ఇక్కడికి 2 ఇంచెస్ ఇట్లా చేసుకొని ఇక్కడ ఇట్లా ఇట్లా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచు మందం, 3/4 ఇంచు తీసినా పర్లేదు. ఇక్కడ కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా షేప్ రావాలి ఇట్లా. ఇప్పుడు ఇది కట్ అవుతుంది కదా, ఇది కట్ గానికి కుట్ల కోసం కూడా కలుపుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్, ఈ 2 ఇంచెస్ కట్ అవుతుంది కదా, ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ పెట్టుకోవాలి మనం. అప్పుడు కరెక్ట్ వస్తుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఓకే ఫ్రెండ్స్, అర్థం కాకపోతే కామెంట్ చేయండి, చెప్తా. ఇప్పుడు ఇది కటింగ్ చేసుకున్నాను. లైన్ గీసుకున్నాను, 2 లైన్లు, 2 గీతలు తీసుకొని ఇదంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఇక్కడ ఇది అవసరం లేదు మనకు, ఇది కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇక్కడ 2 ఇది ఉంది కదా, ఈ ఇక్కడికి ఒక 2.5 తీసుకొని ఇట్లా మలిచి కుట్టుకుంటే ఇంకా మంచిగా వస్తుంది పప్పు. ఇట్లా కుట్టుకోవచ్చు, మీ ఇష్టం. కుట్టుకోకపోయినా బాగానే వస్తుంది, కుట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తా నేను. తర్వాత ఇది కుట్టడం అయితే ఈజీ, కటింగ్లో కొంచెం చేంజెస్ ఉంటాయి, అవన్నీ చేసుకొని కుట్టుకుంటే వస్తుంది. మీరు మీకు బిగినర్స్ అయితే పేపర్ కటింగ్ చేసుకొని పేపర్ బ్లౌజ్ పైన పెట్టుకొని కట్ చేసుకొని కుట్టుకోండి. కటింగ్ మెయిన్ ఇంపార్టెంట్, కటింగ్ వస్తే స్టిచ్చింగ్ వస్తుంది. చూసారు కదా, అయిపోయింది. గల్లా మన ఇష్టం ఏదైనా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, స్లీవ్స్ అయితే నేను కట్ చేస్తా, అది కూడా వీడియో పెడతా. అన్ని సైజుల వల్ల స్లీవ్స్ అయితే కట్ చేసి పెడతా, చిన్న సైజు పెద్ద సైజు. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా అయితే వస్తుంది. ఇది కట్ చేసుకోవాలి, మార్కింగ్ చేసింది. ఇది కూడా అట్లా అయిపోయింది. ఇప్పుడు కటింగ్ మొత్తం
ఇట్లా వస్తుంది ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ వచ్చింది కదా ఇప్పుడు ఇది. బాయ్ ఫ్రెండ్స్.